హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిన్న ఒక స్టేట్మెంట్లో చెప్తున్నారు, ఈ భూమి లేని వారికి భూములు ఇవ్వలేము అని. ఆయన ఎన్నెన్నో చేస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. మళ్ళా కొత్త నగరం అంటున్నాడు, తర్వాత మనకు ఫ్లైఓవర్లు అంటున్నాడు, స్కై వాక్లు అంటున్నారు, మూసి మళ్ళా ప్రక్షాళన అంటున్నాడు. ఇవన్నీ ఉండగా, వీటన్నిటికి డబ్బు ఉండగా ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళకి అలాట్ చేసిన ఫండ్స్ వాళ్ళకే ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే భూములు వస్తాయి, భవనాలు వస్తాయి, ఏమైనా వస్తాయి. వాళ్ళ డబ్బంతా అడ్డగోలుగా మీరు అన్ని కార్యక్రమాలకు వాటిని డైవర్ట్ చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ సబ్ కాంపోనెంట్ ఫండ్స్ను మీరు చివరికి వాళ్ళకు చేతులు చూపుతున్నారు. ఇన్నేళ్ల నుంచి అదే జరుగుతూ ఉంది. కనీసం ఐదేళ్ళు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఖర్చు పెట్టండి. వాళ్ళకు భూములు వస్తాయి, భవనాలు కూడా వస్తాయి. గట్టిగా మనకు నిజాయితీగా ఎవరైతే పనిచేస్తే ఇది సాధ్యమే. దయచేసి మీరు ఇలాంటి కుంటి సాగులు చెప్పకుండా భూమి లేని వాళ్లకు భూమి సదుపాయం లీజుగా కానీ లేకపోతే వాళ్ళకు సొంతంగా ఇవ్వటం కానీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. దయచేసి ఈవెన్ దేవాలయ భూములు కూడా లీజుకి ఇవ్వండి. వీళ్ళంతా కోఆపరేటివ్ సొసైటీలకు ఫామ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఆ రకంగా కొంతమందికి లబ్ధి కలుగుద్ది. అలా చేయండి. అంతేగాని భూమి లేదు నేను ఇవ్వలేనంటే మీరు అలాంటప్పుడు ఇతర పనులు కూడా మానేయండి. ఈ డబ్బు సబ్ కాంపోనెంట్ ప్లాన్ డైవర్ట్ చేయటం అనేది దుర్మార్గం. థ్యాంక్ యూ.